ఓం శాంతి 26/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సాంగత్య దోషం నుండి రక్షించుకొని చదువుపై పూర్తిగా ధ్యాస ఉంచితే ఎలాంటి తుఫానులు రాజాలవు. మాయను దోషిగా చేయకండి. మాయ వచ్చింది అని. ప్రశ్న: ఏ విషయంపై సదా గమనం ఉంచితే నావ ఆవలి తీరానికి చేరిపోతుంది? జవాబు: బాబా, మీరు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అంటూ సదా తండ్రి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. ఆజ్ఞానుసారం నడుచుకునేవారు మాయ దాడుల నుండి రక్షింపబడతారు. వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. బుద్ధి పనిచేస్తుంది. అపారమైన సంతోషం ఉంటుంది. ఎటువంటి వ్యతిరేక కర్మలు జరగవు. పాట: మిమ్మల్ని పొందుకొని మేము ప్రపంచాన్ని పొందుకున్నాము. ఓం శాంతి. అన్ని సేవా కేంద్రాలలోని మధురాతి మధురమైన పిల్లలందరూ పాట విన్నారు. అనంతమైన తండ్రి నుండి మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటూ ఉన్నాము అని అందరికీ తెలుసు. మనము కల్పకల్పము తీసుకుంటూ వచ్చాము. చక్రవర్తి పదవి తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాం. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి ఒడిలోకి వచ్చాము, లేక వారికి సంతానంగా అయినాము అని పిల్లలైనా మీకు తెలుసు. నిజంగా అలాగే అయ్యారు. ఇంట్లో కూర్చొని పురుషార్థం చేస్తారు. అనంతమైన తండ్రి నుండి ఉన్నత పదవి పొందేందుకు చదువు నడుస్తూ ఉంది. జ్ఞాన సాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత శివబాబాయి మనకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని మీకు తెలుసు. వారి ద్వారా వారసత్వం తీసుకుంటాము కనుక ఇందులో శ్రేష్టమైన పదవి పొందేందుకు ఎంత పురుషార్థం చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా పాఠశాలల్లో చదివేటప్పుడు తమ చదువును బట్టి నెంబర్ వార్ మార్కులతో పాస్ అవుతారు. అక్కడ ఎవ్వరూ మాయ విఘ్నాలు కలిగిస్తుంది అని, లేక తుఫానులు వస్తున్నాయి అని అనరు. ఎవరైతే సరిగ్గా చదువుకోరో, చెడు సాంగత్యంలో చిక్కుకుంటారో, లేక ఆటలలో పడి సరిగ్గా చదవలేరో వారు పాస్ అవ్వలేరు. అంతేకాని వీటిని మాయా తుఫానులు అని అనరు. నడవడికలు సరిగ్గా లేకుంటే టీచర్ కూడా వీరివి చెడు నడవడికలు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెడు సాంగత్యం వలన చెడిపోతారు. ఇందులో మాయా రావణుణ్ణి దోషిగా చేసే విషయమే లేదు. గొప్ప గొప్ప వారి పిల్లలు కొంతమంది బాగా ఉన్నతి చెందుతారు. కొంతమంది మత్తు పానీయాలు మొదలైనవి త్రాగుతూ ఉంటారు. చెడు వైపుకు వెళ్ళిపోతారు. అప్పుడు తండ్రి కూడా అటువంటి వారిని కుపుత్రులని అంటారు. ఆ చదువులో అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒకే రకమైన చదువు ఉంటుంది. అక్కడ మనుషులు చదివిస్తారు. ఇక్కడ మిమ్మల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మంచి రీతిగా చదువుకుంటే విశ్వ అధికారులుగా అవ్వగలరు. చాలామంది సాంగత్య దోషానికి వశమై చదవరు. దీనిని మాయావి తుఫానులు అని ఎందుకు అనాలి? సాంగత్య దోషం వలన ఎవరైనా చదవకపోతే మాయ కానీ, టీచర్ కానీ, తండ్రి కానీ ఏం చేస్తారు? చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. డ్రామా అనుసారం మొట్టమొదట బట్టీలో ఉండాల్సి వచ్చింది కనుక వచ్చి శరణ్ తీసుకున్నారు. కొంతమందిని వారి భర్తలు కొట్టి విసిగించారు. కొంతమందికి వైరాగ్యం కలిగింది. ఇంటిలో ఉండి జ్ఞానంలో నడవలేకపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళిపోయారు. చదవలేకపోతే వెళ్ళి ఉద్యోగము మొదలైనవి చేసుకున్నారు, లేక వివాహము చేసుకున్నారు. మాయావి తుఫానుల వలన చదవలేదు అనడం ఒక సాకు మాత్రమే. సాంగత్య దోషం కారణంగా ఈ గతి పట్టింది. మాలో వికారాల తీవ్రత ఉంది అని అర్థం చేసుకోరు. మాయావి తుఫానులు వచ్చినందున క్రింద పడిపోయాము అని ఎందుకు అంటారు? అది మీపైనే ఆధారపడి ఉంది. తమ వల్లనే అలా జరిగింది. తండ్రి, టీచరు, సద్గురువి ఏ శిక్షణని ఇస్తున్నారో దాని ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడవలేకుంటే ఏదైనా చెడు సాంగత్యము, లేక కామ వికారపు నశ, లేక దేహ అభిమానపు నశ ఉంటుంది.
మనం బేహద్దు తండ్రి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి తీసుకునేందుకు చదువుతున్నాము అని అన్ని సేవా కేంద్రాల వారికి తెలుసు. నిశ్చయం లేకుంటే ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఇంకా అనేక ఆశ్రమాలున్నాయి. కానీ అక్కడ ఏ ప్రాప్తి లేదు, లక్ష్యము లేదు. అవి చిన్న చిన్న మఠాలు, మార్గాలు, కొమ్మలు, రెమ్మలు. వృక్షం వృద్ధి పొందాల్సిందే. కనెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది. మధురమైన దైవీ వృక్షానికి చెందిన వారు వస్తూనే ఉంటారు. అందరికంటే మధురమైన వారు ఎవరు? సత్యుగంలో మహారాజా మహారాణిగా అయ్యేవారు అందరికన్నా మధురంగా ఉంటారు. మొదటి నెంబర్లో వచ్చేవారు తప్పకుండా బాగా చదువుకొని ఉంటారు అని మీకు తెలుసు. సూర్యవంశ కుటుంబంలోకి వారు మాత్రమే వస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అర్పణమై జీవితం గడిపే వారు కూడా ఉన్నారు. చాలా సేవ చేస్తూ ఉంటారు. తేడా ఉంది కదా. ఇక్కడ ఉండి కూడా చదివించలేకపోతే ఇతర పనులలో లగ్నం అవుతారు. వారికి చివర్లో చిన్న రాజ్య పదవి లభిస్తుంది. బయట గృహస్థ వ్యవహారంలో ఉండువారు చదవడంలో, చదివించడంలో చాలా తీవ్రంగా ఉంటారు. అందరూ గృహస్థులు కారు. కన్యను లేక కుమారును గృహస్థులని అనరు. అలాగే వానప్రస్థులు 60 సంవత్సరాల తర్వాత ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేసి స్వయం సాధువులు మొదలైన వారి సాంగత్యంలో కూడా వెళ్తారు. ఈ రోజులలో తమో ప్రధానంగా ఉన్నందున మరణించినంత వరకు వ్యాపారము మొదలైన వాటిని వదిలిపెట్టారు. వృద్ధులైన ఇంతకుముందు 60 సంవత్సరాలు వస్తే వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోయేవారు. కాశీకి కూడా వెళ్ళి అక్కడే ఉండేవారు. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు అని, పరంధామానికి సద్గతిని పొందలేరు అని పిల్లలకు తెలుసు. తండ్రి ఒక్కరే ముక్తి, జీవన్ముక్తి దాత. అయితే అందరూ జీవన్ముక్తిని పొందలేరు. కొంతమంది ముక్తిలోకి వెళ్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మం స్థాపన జరుగుతోంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత లభిస్తుంది. అందులో కూడా కుమారీలకు మంచి అవకాశం ఉంది. పారలౌకిక తండ్రికి వారసులుగా అవుతారు. ఇక్కడ పిల్లలందరూ తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా ఉన్నారు. అక్కడ ఆడపిల్లలకు వారసత్వం లభించదు. పిల్లలకు ఆశ ఉంటుంది. కొంతమందికి ఈ వారసత్వంతో పాటు అది కూడా తీసుకుంటాము అని, దానిని ఎందుకు వదిలిపెట్టాలి అని భావిస్తారు. ఈ విధంగా వివిధ రకాల పిల్లలు ఉన్నారు. మంచి రీతిగా చదువుకునేవారు ఉన్నత పదవి పొందుతారు అని మీకు తెలుసు. ప్రజలలో చాలా షౌకార్లుగా అవుతారు. ఇక్కడ ఉన్నవారు లోపలే ఉండాల్సి వస్తుంది. దాసీలుగాను అవుతారు. తర్వాత త్రేతాయుగము చివరిలో 3, 4, 5 జన్మలు రాజ్య పదవి లభిస్తుంది. ఇలాంటి వారి కంటే ధనవంతులుగా ఉండడం మంచిది. జన్మలు సత్యుగం నుండే వారు స్థిరంగా ధనవంతులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ షౌకారు పదవి ఎందుకు తీసుకోరాదు? రాజ్య పదవి పొందుకోవాలి అని ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ జారిపోతే ప్రజలలో మంచి పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. అది కూడా ఉన్నత పదవే కదా. ఇక్కడ ఉన్న వారి కంటే బయట ఉన్నవారు చాలా ఉన్నత పదవి పొందగలరు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంటుంది. పురుషార్థం ఎప్పుడూ దాగదు. ప్రయత్నం. ప్రజలలో గొప్ప ధనవంతులుగా అయ్యే వారు కూడా దాగి ఉండలేరు. బయట వారికి తక్కువ పదవి లభిస్తుంది అని అనుకోరాదు. చివరిలో రాజ్య పదవి పొందడం మంచిదా, లేక ప్రారంభం నుండే ప్రజలలో ఉన్నత పదవిని పొందడం మంచిదా? గృహస్థ వ్యవహారంలో ఉండే వారికి మాయావి తుఫాన్లు అంత ఎక్కువగా రావు. ఇక్కడ ఉన్నవారికి బాబా జతలు తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తాయి. శివ బాబా శరణులో ఉన్నామని ధైర్యం చేస్తారు. కానీ సాంగత్య దోషంలో చదవరు. చివరిలో అంతా తెలిసిపోతుంది. ఎవరు ఏ పదవి పొందుతారో సాక్షాత్కారం అవుతుంది. నెంబర్ వారుగా చదువుకుంటారు కదా. కొంతమంది తామే సేవా కేంద్రాలు కూడా నడుపుతూ ఉంటారు. కొన్ని చోట్ల సెంటర్లు నడిపే వారి కంటే చదివేవారు తీవ్రంగా ఉంటారు. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాని మాయావి తుఫాన్లు వస్తాయి అని కాదు. నడవడికలు బాగుండవు. శ్రీమతాన్ని అనుసరించరు. లౌకికంలో ఇలాగే తల్లి, తండ్రి, టీచర్ మతంపై నడవరు.
మీరు ఎటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారు అంటే వీరికి తండ్రి లేనే లేరు. అక్కడ బయటికి ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది పిల్లలు సాంగత్య దోషంలో చిక్కుకున్నందున పాస్ అవ్వలేరు. మాయా తుఫాన్లు వచ్చాయి అని ఎందుకంటారు? ఇది మీ మూర్ఖత. తండ్రి ఆదేశానుసారం నడుచుకోరు, అందువలన పాస్ అవ్వలేరు. చాలామందిలో అత్యాశ ఉంటుంది, కొంతమందిలో క్రోధం, కొంతమందిలో దొంగతనం చేసే అలవాటు. ఇవన్నీ చివరిలో తెలిసిపోతాయి ఎవరిలో ఏముంది, మొదటి నుండి ఏముండేది. ఫలానా వారు ఈ కారణం వలన వెళ్ళిపోయారు, శూద్రకులం వారిగా అయ్యారు అని భావించబడుతుంది. అలాంటి వారిని బ్రాహ్మణులని అనరు. మళ్ళీ వారు వెళ్ళి శూద్రులుగా అయ్యారు, చదువును వదిలేశారు, జ్ఞానము కొద్దిగా విన్న ప్రజలలోకి వస్తారు. ఈ వృక్షం చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుండో దేవీ దేవతా ధర్మం నుండి ఇతర ధర్మాలలోకి బదిలీ అయిన వారు మళ్ళీ వచ్చేస్తారు. చాలామంది వచ్చినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇతర ధర్మాల వారు కూడా ముక్తిని వారసత్వంగా తీసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. వారి వంశంలో ఉన్నత పదవి పొందాల్సి ఉంటే వారి కూడా ఇక్కడికి వచ్చి లక్ష్యం తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఉండే వారే లక్ష్యంలో ఉండగలరు అని అనుకోరాదు. ఏ ధర్మం వారైనా వచ్చి లక్ష్యం తీసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయమని లక్ష్యం లభిస్తుంది. శాంతిధామాన్ని స్మృతి చేస్తే వారి ధర్మంలో కూడా వారు ఉన్నత పదవిని పొందుతారు. వారికి జీవన్ముక్తి లభించదు, స్వర్గంలోకి రారు. ఎందుకంటే ఆ ధర్మం వదలలేదు కాబట్టి అక్కడికి వారు రారు. వారి మనస్సు దీనిపై ఉండదు. ఈ ధర్మానికి సంబంధించిన వారి మనస్సు మాత్రమే ఆకర్షింపబడుతుంది. చివరి సమయంలో ఆత్మలు తమ తండ్రిని తెలుసుకుంటారు. చాలా సేవా కేంద్రాలలో చదువుపై గమనం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. అనగా వారు ఉన్నత పదవిని పొందుకోలేరు అని భావించబడుతుంది. నిజంగా నిశ్చయం ఉంటే మాకు ఖాళీ లేదు సేవ చేయటానికి, బాబాను స్మృతి చేయటానికి అని అనరు. కానీ అదృష్టంలో లేకుంటే తీరిక లేదు, ఫలానా పని ఉంది అని అంటారు. భాగ్యంలో ఉంటే రాత్రింబవళ్ళు పురుషార్థంలో లగ్నం అవుతారు. నడుస్తూ నడుస్తూ సాంగత్య దోషం వలన కూడా చెడిపోతారు. దానిని గ్రహచారము అని కూడా అనొచ్చు. బృహస్పతి దశ మారిపోయి మంగళ దశలోకి వస్తారు. బహుశా కొంతకాలానికి అది కూడా దిగిపోవచ్చు. కొంతమందిపై రాహు దశ కూర్చొని ఉంది అని బాబా అంటారు. భగవంతుడు చెప్పే మాట కూడా వినరు. ఇది బ్రహ్మ చెప్తున్నారు అని భావిస్తారు. ఇక్కడ ఆదేశం ఇచ్చేది ఎవరు అని వారికి తెలియదు. దేహ అభిమానం వలన సాకారమే మతమునిస్తారు బ్రహ్మబాబా అని భావిస్తారు. దేహి అభిమానులుగా ఉంటే శివబాబా చెప్పిన దానిని అంతటినీ చెయ్యాలి అని అనుకుంటారు. బాధ్యత శివబాబాపై ఉంది. శివబాబా మతాన్ని అనుసరించాలి కదా. దేహ అభిమానం వలన శివబాబాను మర్చిపోతారు. అప్పుడు శివబాబాకు బాధ్యత ఉండదు. దేహాభిమానం లేక వచ్చే బాబాను మర్చిపోయి పొరపాట్లు చేస్తే వారి పట్ల బాబా ఎందుకు శ్రద్ధ చూపిస్తారు, సహాయం చేస్తారు? వారి ఆజ్ఞనైతే శిరస వహించాలి కదా. తండ్రి చెప్పినట్టు నడవాలి. కానీ ఎవరు చెప్తున్నారో అర్థం చేసుకోలేరు. తండ్రి ఒక్కరు మాత్రమే మీకు నేను శ్రీమతాన్ని ఇస్తున్నాను అని అంటారు. ఇతరులెవ్వరూ ఆజ్ఞాపించరు. ఒకటేమో నన్ను స్మృతి చెయ్యండి, నేను వినిపించే జ్ఞానాన్ని ధారణ చేసి చేయించండి, ఈ వ్యాపారమునే చెయ్యండి. మంచిది బాబా, మీ ఆజ్ఞానుసారమే నడుచుకుంటాము. రాజుల వద్ద ఉన్నవారు మీ ఆజ్ఞం చిత్తం ప్రభు, మీ ఆజ్ఞ చిత్తం ప్రభు అని అంటారు. ఆ రాజులు ఆజ్ఞాపించేవారు. ఇది శివబాబా ఆజ్ఞ. మాటి మాటికి మీ ఆజ్ఞ శివబాబా, మీ ఆజ్ఞ శివబాబా అని అంటూ నడవాలి. అలా అంటే మీకు ఖుషీగా కూడా ఉంటుంది. శివబాబా ఆజ్ఞాపిస్తున్నారు అని భావిస్తారు. శివబాబా స్మృతి ఉంటే బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. శివబాబా అంటున్నారు, ఇది అభ్యాసం చేస్తే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. కానీ ఇదే కష్టమైన పని. మాటి మాటికి మర్చిపోతారు. మాయ మరిపింప చేస్తుంది అని ఎందుకు అనాలి? మనం మర్చిపోయినందున వ్యతిరేక కర్మలు జరుగుతూ ఉంటాయి.
చాలామంది పిల్లలు జ్ఞానం చాలా బాగా తెలుపుతారు, కానీ వికర్మలను వినాశనం చేసే యోగం చెయ్యరు. యోగం చెయ్యని మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. యోగం ఏమాత్రం చేయడం లేదు అని నడవడికల ద్వారా తెలిసిపోతుంది. కావున పాప భారము మిగిలినది భోగించాల్సి వస్తుంది. ఇందులో తుఫానుల ప్రసక్తే లేదు. నేను శ్రీమతంపై నడవలేను, ఇది నా తప్పే అని తెలుసుకోవాలి. ఇక్కడికి మీరు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు. ప్రజలయ్యే యోగం, ప్రజాయోగాన్ని నేర్పించరు. మాతాపితలైతే ఉండనే ఉన్నారు. వారిని అనుసరిస్తే మీరు కూడా సింహాసనానికి అధికారులుగా అవుతారు. వీరిది నిశ్చయమై ఉంది కదా. వీరు లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు కనుక తల్లి తండ్రులను అనుసరించండి. ఇతర ధర్మస్థులు తల్లి తండ్రులను అనుసరించరు. వారు తండ్రిని ఒక్కరినే నమ్ముతారు. ఇక్కడ ఇరువురు ఉన్నారు. భగవంతుడు క్రియేటర్ అనగా రచయిత. తల్లి పాత్ర గుప్తంగా ఉండే రహస్యం. తల్లి తండ్రులు చదివిస్తూ ఉంటారు. ఇలా చేయకండి, ఇలా చెయ్యండి అని చెప్తూ ఉంటారు. టీచర్ ఏదైనా శిక్ష ఇస్తే పాఠశాలలో అందరి మధ్య ఇస్తారు. నా పరువు తీశాడు అని పిల్లలు అనరు. తండ్రి కూడా ఇంటిలో 5-6 పిల్లల ముందు చెంపదెబ్బలు కూడా వేస్తారు. 5-6 మంది ముందు, వారి ముందు ఎందుకు కొట్టావు, లోపల రూమ్లోకి వెళ్ళి కొట్టకూడదా, తిట్టకూడదా అంటారా? అక్కడ టీచర్ దగ్గర అనలేరు, ఇక్కడ తండ్రి దగ్గర అనలేరు. అలాగే తండ్రి అందరి ముందే శిక్షణ ఇస్తున్నారు. ఏదైనా పొరపాటు చేస్తే దండిస్తారు. అయినా నడుచుకోలేకుంటే గృహస్థ వ్యవహారంలో ఉండి పురుషార్థం చేయండి. ఇక్కడ ఉండలేకపోతే ఇక్కడే ఉండి డిస్సర్వీస్ చేస్తే కొంచెం కూడా మీరు పొందినది సమాప్తం అయిపోతుంది. చదవలేకుంటే వదిలేయండి. మేము నడుచుకోలేము అని చెప్పండి. నిందలు ఎందుకు వేయాలి? అనేక మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుతారు, కొంతమంది వదిలేస్తారు. ప్రతి ఒక్కరూ వారి వారి చదువులో మస్తుగా ఉండాలి. తండ్రి అంటున్నారు, ఒకరి నుండి ఒకరు సేవలు తీసుకోవద్దు, అహంకారము రాకూడదు. ఇతరుల నుండి సేవ తీసుకోవడం కూడా దేహ అహంకారమే. బాబా అర్థం చేయించాల్సి వస్తుంది కదా. లేకుంటే ట్రిబ్యునల్ కూర్చున్నప్పుడు మాకు నియమాలు చట్టాలు తెలియవు అని అంటారు. అందువలన తండ్రి ప్రతి విషయము అర్థం చేయిస్తూ ఉన్నారు. చివరిలో సాక్షాత్కారం చేయించి శిక్షలు వేస్తాము. అయితే రుజువు లేకుండా శిక్షలు లభించవు. సాక్షాత్కారం కావడం అంటే రుజువు చూపించడం, మీరేమేం చేశారు. కల్పకృతం వలె బాబా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి అదృష్టము చూస్తారు. చాలామంది సేవ చేసి వారి జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకుంటారు. కొంతమంది వారి అదృష్టానికి వారే అడ్డుగీత గీసుకుంటారు. మంచిది. మధురాతి మధురమైనటువంటి అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి, టీచరు, సద్గురు ద్వారా లభించిన శిక్షణల అనుసారం నడుచుకోవాలి. మాయపై దోషము మోపకుండా మీలోని బలహీనతలను చెక్ చేసుకొని వాటిని తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, అహంకారాన్ని త్యాగం చేసి మీ చదువులో మస్తుగా ఉండాలి. ఎప్పుడు ఇతరులతో సేవ చేయించుకోరాదు. సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా కాపాడుకోవాలి. వరదానము, సంకల్పాల సూచనలతో మొత్తం కార్య వ్యవహారం అంతా నడిపించే సదా లైట్ ప్రకాశ కిరీటధారీ భవ. ఏ పిల్లలైతే సదా లైట్గా ఉంటారో, ఒకటి ఆత్మస్వరూపం యొక్క లైట్, రెండవది తేలికగా ఉంటారు. వారి సంకల్పము లేక సమయం ఎప్పుడు వ్యర్థంగా వెళ్ళదు. ఏ పని జరగనున్నదో అదే సంకల్పం మాత్రమే ఉత్పన్నం అవుతుంది. ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా సంకల్పం ద్వారా మొత్తం కార్య వ్యవహారం అంతా నడుస్తుంది. ఇటువంటి విధిని ఎప్పుడైతే స్వంతం చేసుకుంటారో, ఆ విధంగా నడుస్తారో, అప్పుడు ఈ సాకార వతనం, ఈ లోకమంతా సూక్ష్మవతనంగా ప్రకాశవంతంగా అయిపోతుంది. వారి కొరకు, దీని కొరకు సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి మరియు లైట్ కిరీటధారిగా ఉండండి. స్లోగన్, ఈ దుఃఖధామం నుండి దూరం అయితే
ఎప్పుడూ దుఃఖం యొక్క అల రాదు. అవ్యక్త సూచన నిశ్చయము అనే పునాదిని గట్టి చేసుకొని నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే కారులోని బ్యాటరీ కొంచెం బలహీనమైన కారు దానంతట అదే స్టార్ట్ అవ్వదు, నిలిచిపోతుంది. కనుక ఇతరులతో కొంచెం తోయిస్తారు. అలా ఈ ఆత్మపై అయినా మీకు నమ్మకం ఉండి వీరి ద్వారా మాకు సహాయం లభిస్తుంది అని అనిపిస్తే వారి నుండి కొద్దిగా సహయోగం తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. బలహీనపరిచే విషయం గురించి ఎక్కువగా ఆలోచించరాదు. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. నాలో ఈ లోపం ఉంది, నేను మారలేను, నాతో కాదు, ఇలాంటి ఆలోచనలకు బదులు వేరే వారి సహాయం తీసుకొని అయినా ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా. ఓం శాంతి.